మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అక్రమ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమ అరెస్టు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఏదైతే ఈ పొదలకూరు రుస్తుం మైన్లో ఈరోజు అక్రమ మైనింగ్ జరిగింది అని ఆరోపిస్తున్నారో, అదే మైనింగ్లో అక్రమాలు లేవంటూ ఒక నివేదిక గతంలో ఇవ్వడం జరిగింది. ఏదైతే సభ్యుల బృందం ఉందో అందులో ముఖ్యంగా బాలాజీ నాయక్ అనే అధికారి కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం హయాంలో మరలా తిరిగి నివేదిక సమర్పించేటప్పుడు ఏదైతే ఇంతకు ముందు మైనింగ్ లో అక్రమాలు లేవని ఇచ్చారో, ఈరోజు అదే బృందం అందులోని వ్యక్తి ఉండగానే మైనింగ్ లో అక్రమాలు జరిగాయని ఇవ్వడం, ఇలా నివేదికలు మార్చి ఇవ్వడంలోనే ఇది ఒక తప్పుడు కేసుగా మనకు అర్థం అవుతుంది. రెండవది, ఈ కేసులో A1 గా ఉన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి ముందస్తుగా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఎలా అయినా సరే A4 గా ఉన్న గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ కేసు బనాయించి బయటికి రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఒక పకడ్బందీగా వ్యూహాత్మకంగా వారి మీద